Now we will discuss about the database architecture. So database architecture essentially describes the location of all the pieces of information that make up the database application. So database architecture ఏం చెప్తుందంటే ఎక్కడెక్కడ ఈ database application యొక్క ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యింది అనేది చెప్పడానికి ఇదే database architecture అంటాం. The database architecture can be broadly classified into three types: two-tier architecture, three-tier architecture, multi-tier architecture. So two-tier architecture, it is the client-server architecture in which the client contains the presentation code and the SQL statements for data access. The data server processes the SQL statements and sends you query results back to the client. The two-tier architecture provides a basic separation of tasks. The client of first tier is primarily responsible for the presentation of the data to the used, and the server or second tier is primarily responsible for supplying data servers to the client. So two-tier architecture ఎలా ఉంటుందంటే కనుక క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ టైర్లో క్లయింట్ ఉంటే సెకండ్ దాంట్లో డేటా సర్వర్ ఉంటుంది. సో టాస్క్ ఆఫ్ అండ్ సర్వీసెస్ ఆఫ్ క్లయింట్ ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్, ప్రెజెంటేషన్ సర్వీసెస్, అప్లికేషన్ సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ టైర్లో వచ్చేటప్పటికి మళ్ళీ అప్లికేషన్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, డేటా సర్వీసెస్ ఉంటాయి. సో ఇలా మనం ఏదైతే క్వెరీ ఇచ్చామో ఆ క్వెరీని ప్రాసెస్ చేసి మళ్ళీ క్లయింట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అంటే కనుక క్వెరీ ప్రాసెసింగ్ అంతా, క్వెరీ జనరేషన్ అంతా కూడా క్లయింట్ ఇస్తే కనుక డేటాబేస్ సర్వర్ క్వెరీని ప్రాసెస్ చేసి ఆ క్వెరీ రిజల్ట్స్ని మళ్ళీ బ్యాక్ క్లయింట్కి ఇస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ డిజైనింగ్ని ఏమంటామంటే కనుక టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఇందులో ఉండే సర్వీసెస్ ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఫస్ట్, ప్రెజెంటేషన్ సర్వీసెస్. Presentation services refers to the portion of the application which presents data to the user. ఏదైతే డేటా మనకి యూజర్కి ఇస్తుందో ఆ అప్లికేషన్ పోర్షన్ ఏమంటామంటే ప్రెజెంటేషన్ లేయర్ అంటాం, ఆర్ ప్రెజెంటేషన్ సర్వీసెస్ అంటాం. In addition, it also provides the mechanisms in which the user will interact with the data. More simply, presentation logic defines and interacts with the user interface. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి, ఎప్పుడైతే మనం లాగిన్ ఫామ్ అది చూస్తున్నప్పుడు ఎలా అయితే డేటాని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవి మనం ఎలా అయితే అక్కడ ఉన్నట్టుగా ఎంటర్ చేస్తామో దాన్ని ప్రెజెంటేషన్ సర్వీస్ అంటాం. అంటే మనకి అప్లికేషన్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి యూజర్తో, ఎలా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఫ్రంట్ స్క్రీన్తో మనం ఇంటరాక్ట్ అవుతామో దాన్ని ప్రెజెంటేషన్ లేయర్ అంటాం. సో ప్రెజెంటేషన్ defines and interacts with the user interface. The presentation of the data should generally not contain any validation rules. Next, business services or objects. Business services are a categories of application services. They encapsulate an organization business process and requirements. ఒక ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్స్, వాటి కాంపోనెంట్స్, వాటి ప్రాసెస్ ఏంటి అవన్నీ చూసుకునేది బిజినెస్ సర్వీసెస్. దీస్ రూల్స్ ఆర్ derived from the steps necessary to carry out day-to-day business in an organization. These rules can be validation rules used to be sure that the incoming information is of a valid type and format, or they can be process rules which ensure that the business process is followed in order to complete an ఆపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఏదో బ్యాంక్ మనం ఇంటరాక్ట్ అవ్వాలనుకోండి. సో బ్యాంక్ టైమింగ్స్ 9 to 5. సో బిఫోర్ 9 ఆ బ్యాంక్లో ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయకూడదు ఎవరికి, ఏ కస్టమర్కి కూడా. అలాగే ఆఫ్టర్ 5 ఏ కస్టమర్కి మన బ్యాంక్ ఆపరేషన్స్ ఎవరైతే బ్యాంక్ వస్తారో వాళ్ళకి కస్టమర్స్ ప్రొవైడ్ చేయకూడదు. అంటే కనుక అలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏవైతే కన్స్ట్రెంట్స్ మన బిజినెస్ యాక్టివిటీ మీద ఉన్నాయో అవన్నీ కూడా బిజినెస్ సర్వీసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ మీదకి ఆ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్, అప్లికేషన్ సర్వీసెస్. అప్లికేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ అదర్ ఫంక్షన్స్ నెసరీ ఫర్ ద అప్లికేషన్స్. నెక్స్ట్, డేటా సర్వీసెస్. దే ప్రొవైడ్ యాక్సెస్ టు ద డేటా ఇండిపెండెంట్ ఆఫ్ దేర్ లొకేషన్. Data can come from legacy mainframe, SQL RDBMS or proprietary data access system. సో మన క్లయింట్ డేటాని యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక అది మన డేటాబేస్లోనే ఉండొచ్చు, మన సిస్టంలోనే ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా రిమోట్ లొకేషన్లో ఉండొచ్చు. కానీ అది ఎక్కడున్నది అనేది యూజర్కి హైడ్ చేసేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అతను అడిగిన రిక్వెస్ట్కి తగ్గట్టుగా డేటా అనేది మనకి జనరేట్ చేస్తారనమాట. సో వన్స్ అగైన్ ద డేటా సర్వీసెస్ ప్రొవైడ్ ఏ స్టాండర్డ్ ఇంటర్ఫేస్ ఫర్ యాక్సెసింగ్ డేటా. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఆఫ్ టూ టైర్ ఆర్కిటెక్చర్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టూ టైర్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే కనుక
The two-tier architecture is a good approach for systems with stable requirements and moderate number of clients. So within minimum number of clients తో ఇది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. The two-tier architecture is the simplest to implement due to the number of good commercial development background. Drawbacks of two-tier architecture. Software maintenance can be difficult because PC clients contain a mixture of presentation, validation, and business logic code. To make a significant change in the business logic, code must be modified on many PC clients. Moreover, the performance of two-tier architecture can be poor when large number of clients submit requests because the database server may be overwhelmed with managing మెసేజెస్. సో కొంతమంది లిమిటెడ్ పీపుల్ ఉంటే కనుక ఈజీగా ఈ టూ-టైర్ ఆర్కిటెక్చర్లో ఇచ్చిన రిక్వెస్ట్ అది ప్రాసెస్ చేసిస్తుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వెస్ట్ ఎక్కువ అయ్యే కొద్దీ అది ప్రాసెస్ చేయడానికి తీసుకునే ప్రాసెసింగ్ టైం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద చెక్ చేసుకోవచ్చు. With a large number of simultaneous clients, the three-tier architecture may be necessary. సో అలా ఎక్కువ మంది పీపుల్ ఉంటే కనుక మనం అప్పుడు త్రీ-టైర్ ఆర్కిటెక్చర్కి వెళ్తాం. త్రీ-టైర్ ఆర్కిటెక్చర్ multi-tier or often referred to as three-tier or n-tier architecture provides greater application scalability, lower maintenance, and increased reuse of components. Three-tier architecture offers a technology-neutral method of building client-server applications with vendors who employ standard interfaces which provides services for each logical tier. The three-tier architecture is shown in this figure. సో ఇక్కడ ఫస్ట్ టైర్లో క్లయింట్ ఉంటారు, సెకండ్ టైర్లో అప్లికేషన్ సర్వర్ ఉంటుంది, థర్డ్ టైర్లో డేటాబేస్ సర్వర్ ఉంటుంది. సో ఈ క్లయింట్ ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతారో అది అప్లికేషన్ సర్వర్తో ఇంటరాక్ట్ అవుతారు. ఈ అప్లికేషన్ సర్వర్ వాళ్ళు అడిగిన డేటా ఎక్కడుందో ఆ డేటాబేస్ సర్వర్తో మనం కనెక్ట్ చేసి మనకి వర్క్ చేస్తారు. కాకపోతే ఇవన్నీ కూడా ఒకటే చోట ఉన్నట్టుగా మనకి చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒక క్లయింట్ ఇచ్చిన ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ని ఈ అప్లికేషన్ సర్వర్ ప్రాసెస్ చేస్తూ ఉంటే వేరే క్లయింట్ ఏదైనా అప్లికేషన్ సర్వర్ని వేరే అప్లికేషన్ సర్వర్ వేరే డేటాబేస్ సర్వర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో అలా దానివల్ల ఏంటంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ టాస్క్ పెరిగే కొద్దీ కూడా నెట్వర్క్ ట్రాఫిక్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ రూట్ ట్రాఫిక్ అనేది డీవియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి. It is clear that in order to improve the performance of a second tier is included between the client and the server. So through standard టైర్డ్ ఇంటర్ఫేసెస్, త్రీ-టైర్ టూ-టైర్ అంటే లెవెల్ అనే అర్థం అండి. సర్వీసెస్ ఆర్ మేడ్ అవైలబుల్ టు ద అప్లికేషన్. అ సింగిల్ అప్లికేషన్ కెన్ ఎంప్లాయ్ మెనీ డిఫరెంట్ సర్వీసెస్ విచ్ మే రిసైడ్ ఆన్ డిసిమిలర్ ప్లాట్ఫామ్స్ ఆర్ డెవలపర్ టు leverage investments in existing systems while creating new applications which can utilize existing resources. సో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకోవడానికి వాటికి ఇది మనం డెవలపర్కి ఉపయోగపడేలాగా చూస్తూ ఉంటాం. Although the three-tier architecture addresses performance degradations of the two-tier architecture, it does not address performance degradations of the two-tier architecture. It does not address division of processing concerns. The PC clients and the database server still contain the same division of code, although the tasks of database server are reduced. మల్టిపుల్ టైర్ ఆర్కిటెక్చర్స్ ప్రొవైడ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఆన్ డివిజన్ ఆఫ్ ప్రాసెసింగ్. సో ప్రాసెసింగ్ డివిజన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఒకవైపు వెళ్తే కనుక వేరే వైపు ఎక్కడైతే వేరే వాళ్ళు వేరే అప్లికేషన్ సర్వర్తో అప్రోచ్ అయ్యి డేటాబేస్ సర్వర్తో వాళ్ళకి కావాల్సిన డేటాని యూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక ప్లేస్ డెస్టినేషన్స్ రీచ్ అవ్వాలనుకోండి, ఒకటే దారి ఉందనుకోండి దానికి. సో అందరిది అయ్యేంత వరకు మన రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా 2-3 ఆల్టర్నేట్ వేస్ ఉంటే కనుక ఏ వే ఖాళీ ఉంటే ఆ వేలోంచి మన అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది జరిగి మనకి డేటాబేస్తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే టైం అనేది లెస్ టైంలో మోర్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అడ్వాంటేజెస్. The three-tier client-server architecture has been shown to improve performance for groups with a large number of users. అంటే thousands of people ఉన్నా కూడా వాళ్ళ వర్క్ అనేది within fraction of secondsలో జరిగిపోతుంది. And improves flexibility when compared to the two-tier approach, modules onto different computers in some three-tier architectures. Disadvantages అనేటప్పటికీ the three-tier architecture development environment is reportedly more difficult to use than the visually oriented development of two-tier system.
సో 2 టైర్ సిస్టమ్ కన్నా 3 టైర్ ఆర్కిటెక్చర్ ఇంకా కాంప్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేయడం, దాన్ని మాడిఫై చేయడం అనేది చాలా కష్టమవుతుంది. మల్టీ టైర్, a multi-tier, 3-tier or n-tier implementation employs a 3-tier logical architecture superimposed on a distributed physical model. Application servers can access other application servers in order to supply services to the client application as well as other application servers. సో ఈ 3-tier ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది అంటే కనుక మల్టీ టైర్ అంటే ప్రతి దాంట్లోనే 3 టైర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది పెరుగుతుంటారు. సో క్లయింట్ అప్లికేషన్ సర్వర్తో యాక్సెస్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇంకో అప్లికేషన్ సర్వర్తో యాక్సెస్ చేసుకుని అది ఆ డేటా సర్వర్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే వేరే క్లయింట్ ఇక్కడ ఉన్న వేరే డేటా సర్వర్ అంటే డేటా అనేది మోర్ దాన్ 1 సర్వర్లో ఉండొచ్చు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చేసే సర్వర్స్ కూడా మోర్ దాన్ 1 ఉండొచ్చు. సో ఎంతమంది నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నా కూడా ఈ అప్లికేషన్ సర్వర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇంకా నెట్వర్క్ ట్రాఫిక్ ఇంకా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇచ్చిన క్వెరీ అంతా కూడా మనం వితిన్ సెకండ్స్లో ఫ్లెక్సిబుల్గా మనం వర్క్ చేయడానికి మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. A good design and implementation of multiple tier architecture can provide the most benefits in terms of scalability, interoperability and flexibility. For example, as shown in the diagram, the client application looks to application server number 1 to supply data from the mainframe based application. Application server number has no direct access to the mainframe application. సో ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్తో వర్క్ చేయడానికి మనకి డైరెక్ట్ యాక్సెస్ లేకపోతే దానికి ఎవరికైతే ఏ అప్లికేషన్ సర్వర్తో అయితే మనకి యాక్సెసిబిలిటీ ఉంటుందో వాళ్ళు వెళ్ళి దాన్ని అప్రోచ్ అవుతారు. సో అక్కడి నుంచి ఆ అప్లికేషన్ సర్వర్ నుంచి వీళ్ళు అడిగిన రిక్వెస్ట్ని ఆ డేటాబేస్ సర్వర్ నుంచి మనకి రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యి మన వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. But it does not know through the development of application servers that application server 2 provides a service to access the data from the mainframe application which satisfies the client request. Application server 1 then invokes the appropriate service on application server 2 and receives the requested data which is then passed on to the client. Application servers can take many forms. It may be anything from custom application services, transaction processing monitors, database middleware, message queue or a Corba or COM based solution. Thank you.